వెల్కమ్ టు ఐ న్యూస్. నేను దేవిక. ఏజ్ జస్ట్ ఏ నెంబర్ అని మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. కానీ ఆ మాటను రియల్ లైఫ్ లో ప్రూవ్ చేసింది ఈ 93 ఏళ్ల అమ్మమ్మ. 90 ఏళ్లు దాటితే చాలా మంది బెడ్ రెస్ట్ కే పరిమితం అవుతారు. కానీ పానీదేవి మాత్రం అలా కాదు. ట్రాక్ లోకి దిగింది, గోల్డ్ మెడల్ కొట్టింది. 15 ఏళ్లకే పెళ్లి, 50 ఏళ్లకే భర్త మరణం, 8 మంది పిల్లలు, పొలాలలో కూలి పనులు. ఇంత ట్రాజడీ ఉన్న మనసులో కళ చావలేదు. పానీదేవి తన మనవడి హెల్ప్ తో ఆ కళను ఎలా సాకారం చేసుకున్నారు? మోకాలి గాయాలను లెక్క చేయకుండా నేషనల్ లెవెల్ మెడల్ ఎలా గెలిచారు? సాధారణం కాదు ఆమె కథ. చదువు, ఆటలు ఆడటం అమ్మాయిలకు దూరం అయిన టైంలో పుట్టింది పానీదేవి. లైఫ్ అంతా రెస్పాన్సిబిలిటీస్ తోనే గడిచింది. కానీ తన హార్ట్ లో దాచుకున్న రేసింగ్ డ్రీమ్ ను 2 ఏళ్ల క్రితం బయటపెట్టింది. పారా అథ్లెటిక్ కు ట్రైనింగ్ ఇస్తున్న మనవడు జై కిషన్ ను చూసి ఒక్కసారిగా నేను చేస్తాను అని ఛాలెంజ్ చేసింది. విశ్రాంతి తీసుకోమనే ఏజ్ లో మనవడు గురువుగా మారాడు. ఇంటి పనులు ఫినిష్ చేసుకుని మైదానానికి వెళ్లటం ఆమె న్యూ రొటీన్ అయింది. కాళ్ల నొప్పితో వణికిన, చుట్టుపక్కల వాళ్ళు నవ్వులు వినిపించిన నో స్టాప్. 45 సెకండ్లలో 100 మీటర్లు పూర్తి చేసేసరికి ఆ క్రౌడ్ మొత్తం సర్ప్రైజ్ అయింది. గాగ్రా చోలీతో ట్రాక్ లో దూకిన ఆమెను చూసి క్లాప్స్ తో మైదానం మారుమోగింది. మోడల్ విక్టరీ అంతా ఈజీ కాలేదు. పోటీకి ముందు గుంతలో పడిపోయి మోకాళ్లకు సీరియస్ ఇంజురీ అయ్యింది. డాక్టర్స్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. కానీ పానీదేవి డెసిషన్ ఫైనల్. देख लो तीन जीत लाई, पहला नंबर आई, एक नंबर पहले नंबर आई। खेलो चौका, दौड़ करो, गोला भगाओ, फेफड़ा भगाओ। हमें चौका चौका काम हुई कराई, नौकरी आई चौकी। ठीक है, बढ़िया बढ़िया काम करो, पढ़ाई करो चौकी। మహా అయితే ఓడిపోతాను, కానీ కష్టానికి గౌరవం ఇవ్వకపోవటం, ఆగిపోవటం మాత్రం చేయను అంటూ ట్రాక్ లోకి దిగింది. ఆ హార్డ్ వర్క్ రిజల్ట్ ఏంటంటే 2023లో మొదటి మెడల్, 2024లో పూణేలో ఏకంగా నేషనల్ లెవెల్ గోల్డ్ మెడల్ విన్ అయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మెడల్స్ అన్ని ఆమె ఇంట్లో సీక్రెట్ గా అల్మార్లో దాచేసింది. మనవడు వీడియో పోస్ట్ చేయకపోతే ఈ ట్రూ లెజెండ్ ఈ కంట్రీ మొత్తం చూసేది కాదు. ఇప్పుడు ఆమె డ్రీమ్ మరింత బిగ్ అయింది. త్వరలోనే ఇండోనేషియాలో జరగబోయే ఆసియన్ మాస్టర్స్ గేమ్స్ లో భారత్ తరపున మెడల్ గెలవటానికి రెడీ అవుతుంది. సాధన, మానసిక బలం, నియంత్రణ ఉంటే అసాధ్యమంటూ ఏదీ లేదని నిరూపించిన పానీదేవి రియల్ ఇన్స్పిరేషన్.